హలో పిల్లలు, ఇప్పుడు మనము 2 అంకెలతో కూడిన సంఖ్యల కూడికలను ఇంకొన్నిటిని నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, మనము ఉదాహరణ ఇంతకన్నా ముందు చూసాం కదా. మొదలు ఇక్కడ 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 3 కట్టెలు విడిగా ఉన్నాయి. మొత్తం ఎంత అవుతుంది? 13 కట్టెలు. అలానే దీనికి మనం ఎన్ని కట్టెలను చేర్చాం? 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 2 విడిగా ఉండే కట్టెలు. అయితే మనం దీన్ని ఎలా లెక్క పెట్టామో, మొదలు ఒకట్ల స్థానంలో ఉన్న కట్టెలు అనగా విడిగా ఉన్న కట్టెలు మొత్తం ఎన్నున్నాయి? 1 2 3 4 5, మొత్తం 5 విడిగా ఉన్న కట్టెలు. అలాగే ఇక్కడ అంకెలలో చూడండి, ఒకట్ల స్థానంలో ఏ అంకెలున్నాయి? 3 + 2 5. అలానే ఇప్పుడు 10ల స్థానంలో ఇక్కడ ఎన్ని కట్టలున్నాయి? 10 కట్టెలున్న 2 కట్టలు అనగా 20. 20 + 5 25. ఇక్కడ అంకెలలో 10ల స్థానంలో ఏ అంకెలున్నాయి? 1 మరియు 1. 1 + 1 ఎంత అవుతుంది? 2. 13 + 12 ఎంతైంది? 25. 10 కట్టలున్న 2 కట్టలు మరియు 5 విడిగా ఉండే కట్టెలు అనగా మొత్తం 25 కట్టెలు. దీన్ని మనం ఎలా రాసాము? 13 + 12 ఎంత అవుతుంది? 25. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణని చూద్దాం. ఇక్కడ చూడండి, 10 కట్టెలు మరియు 5 విడిగా ఉండే కట్టెలు అనగా మొత్తం ఎంత అవుతుంది? 15 కట్టెలు. దీనికి మనము 10 కట్టెలు మరియు ఇవి ఎన్ని కట్టెలున్నాయి? 7 కట్టెలు అనగా 15 + 17 ఎంత అవుతుందో లెక్క పెడదామా మరి? ఇక్కడ కూడా మనము మొదలు ఒకట్ల స్థానంలో ఉన్న వాటిని లెక్క పెట్టాలి అనగా విడిగా ఉండే కట్టెలు. అయితే మొత్తం ఎంత అవుతుంది? 5 + 7 లెక్క పెడదామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అనగా మొత్తం 12 కట్టెలున్నాయి. విడిగా ఉన్న కట్టెలు ఎన్నున్నాయి? 12. అయితే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? 10 కట్టెలను ఒక కట్టగా చేద్దాం. అంటే మనకి లెక్క పెట్టడానికి సులువుగా ఉంటుంది కదా. అయితే ఈ చుక్కల డబ్బాలో ఉన్న కట్టెలను ఒక కట్టగా చేద్దాం. అయితే ఈ 10 కట్టెలున్న కట్టను మనము ఎక్కడ పెడదాము? 10ల స్థానంలో అనగా ఎక్కడైతే కట్టలున్నాయో అదే వరుసలో పెడదాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము అంకెలలో కూడా అదే విధంగా చేయాలి. 5 + 7 ఎంత అవుతుందో మనకు తెలుసు కదా, 12. అయితే ఈ 12లో ఒకట్ల స్థానంలో 2 మరియు 10ల స్థానంలో 1 ఉంది. కాబట్టి ఈ 1ని ఆ 10ల స్థానంలోనే పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకట్ల స్థానంలో 2, 5 + 7 12 అవుతే దాన్ని ఒకట్ల స్థానంలో ఉన్న 2ని ఇక్కడే ఉంచి 10ల స్థానంలో ఉన్న 1ని అక్కడ 10ల స్థానంలో పెట్టాము. అయితే ఇప్పుడు 10 కట్టెలున్న కట్టలు అనగా ఎంత అవుతుంది? 30. ఇక్కడ చూడండి, 10 కట్టెలున్న కట్టెలు ఎన్నున్నాయి? 3 అనగా 30 మరియు 2 విడిగా ఉన్న కట్టెలు 32. అలానే ఇక్కడ అంకెలలో చూడండి, 1 + 1 2, 2 + 1 3. చూసారా? ఇప్పుడు ఎంత అయింది మొత్తము? 32 అనగా 15 + 17 ఎంత అవుతుంది? 32. ఇక్కడ కట్టెలలో చూడండి, 10 కట్టెలున్న 3 కట్టెలు అనగా 30 మరియు 2 విడిగా ఉండే కట్టెలు అనగా 32. అర్థమైందా పిల్లలు? అయితే మనము ఒకట్ల స్థానంలో ఉన్న వాటిని లెక్క పెట్టినప్పుడు మనకి 10 కన్నా ఎక్కువ అంకె వచ్చినప్పుడు 10ల స్థానంలో ఉన్న అంకెని మనం దాన్ని పైకి పంపించాలి, స్థాన మార్పిడిని చేయాలి. అర్థమైందా? 10ల స్థానంలో ఉన్న అంకెని
స్థాన మార్పిడి చేసి ఆ 10 అంకెలు ఉన్న స్థానంలోనే పెట్టాలి. అనగా 15 + 17 ఇప్పుడు ఎంతైంది? 32. ఇప్పుడు ఇంకో ఉదాహరణని చూద్దాం. ఇక్కడ చూడండి, 10 కట్టెలతో కూడిన 2 కట్టలు మరియు విడిగా ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6 అనగా మొత్తం 26 కట్టెలు. ఇక్కడ మనం దీనికి 10 కట్టెలున్న ఒక కట్ట మరియు విడిగా ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5 మొత్తం 15 కట్టెలు. అయితే 26 + 15. ఇక్కడ మనము మొదలు 1ల స్థానంలో విడిగా ఉన్న కట్టెలను లెక్క పెడితే ఎంత అవుతుంది? ఇక్కడ మనము మొత్తం 11 విడిగా ఉండే కట్టెలలో 10 కట్టెలను ఒక కట్టగా చేసి ఏం చేయాలి? అన్ని కట్టలు ఎక్కడున్నాయో ఆ వరుసలో పెట్టాలి. అంకెలలో ఎలా చేయాలి? 6 + 5 ఎంత అవుతుంది? 11. అనగా ఇక్కడ 10ల స్థానంలో ఉన్న 1ని వేరే 10ల స్థానంలో ఉన్న అంకెల వరుసలోకి చేర్చేయాలి. ఇక్కడ చూడండి ఇలా. ఇప్పుడు మనకి ఎంతైంది? 6 + 5 11. 1ల స్థానంలో ఉన్న అంకెను ఇక్కడ ఉంచేసి 10ల స్థానంలో ఉన్న అంకెను 10ల స్థానంలో ఉన్న అంకెల వరుసలో పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు మొత్తం ఎన్ని 10లున్నట్టు? 1, 2, 3, 4 10 కట్టెలున్న కట్టెలున్నాయి. అనగా 40. ఇక్కడ చూడండి, 1 + 2 3, 3 + 1 4. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు 26 + 15 ఎంత అవుతుంది? 41. ఇక్కడ చూడండి, 10 కట్టెలున్న 4 కట్టలు అనగా 40 మరియు విడిగా ఒక కట్టె అనగా మొత్తం 41. 26 + 15 41. ఇప్పుడు మీకు అర్థమైంది కదా పిల్లలు, కూడికలలో స్థాన మార్పిడి ఎలా చేయాలో. ఈ రోజుకి ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.